బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రామ్ మెలోడీ సింగిల్ సెకండ్ ఎపిసోడ్ అయితే కనుక చూసేయచ్చు. లాస్ట్ ఎపిసోడ్లో హీరో దగ్గరికి అయితే కనుక హించంగా వచ్చానమాట. డాడీ అనేసి అడుగుతూ ఉంటాడు కదా, ఈ లోపల వాళ్ళ చెల్లిని కూడా పిలుచుంటాడు. వాళ్ళ చెల్లి కూడా అనమాట వచ్చి హీరోని చూసి, అన్నయ్య నువ్వు డాడీ సేమ్ ఒకేలాగే ఉన్నారు తెలుసా అంటేని, దానికి వాళ్ళ అమ్మ అంటది అదేంటి దీని మీ డాడీ కాదనేసి అంటా ఉంటే, అమ్మ అదేమీ కాదు, నువ్వు ఆల్రెడీ డాడీని తీసుకొచ్చి పక్క అపార్ట్మెంట్లో పెట్టావు, మాకెందుకు నువ్వు చెప్పలేదు చెప్పు అనేసి హించంగా అంటా ఉండేసరికి ఇంక హీరోయిన్కి చాలా కోపం వచ్చనమాట. ఆయన వచ్చేసి మీ డాడీ కదని చెప్తున్నాను కదా, అయినా సరే ఎందుకు మీరు నా మాట వినడం లేదు అనేసి హీరోయిన్ కోపడతా ఉండేసరికి హీరో ఇది కానీ నవ్వుకుంటా ఉంటాడనమాట. సో సారీ సార్, మా పిల్లలు తెలియక ఇలా మాట్లాడుతున్నారంటేని, సర్లే కానీ ఇంతకీ వీళ్ళ డాడీ ఎవరు అంటేని, సో వీళ్ళ డాడీ వచ్చేసి స్టేట్లో ఉన్నారు సార్, మా హస్బెండ్ అందుకోసం ఇక్కడ ఉండరు అంటేని, ఓ అవునా అనేసి మన హీరో అని ఉంటాడు. సరే అయితే నేను ఈ రోజుకి రాలేను సార్, ప్లీజ్ ఏమనుకోకండి, నాకు చిన్న వర్క్ ఉంది పిల్లలతోటి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఈ లోపల హీరో కూడా అనమాట హా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ పిల్లలు అయితే కనుక, అమ్మ ఈరోజు మా బర్త్డే కదా, ప్లీజ్ లూ అంకుల్ని మేము డాడీ అని పిలవలే కానీ లూ అంకుల్ని అయితే కనుక మా బర్త్డే పార్టీకి రమ్మనవా ప్లీజ్ అనేసి అడుగుతూ ఉంటారు. హించంగా అయితే కనుక వాళ్ళ అమ్మని చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అలా రిక్వెస్ట్ చేసి హీరో దగ్గరికి వచ్చి హీరో చేపట్టుకోను అనమాట, ప్లీజ్ అంకుల్ మీరు మా బర్త్డే పార్టీకి రావచ్చు కదా అనేసి రిక్వెస్ట్గా అడుగుతూ ఉంటారనమాట. హీరో అయితే కనుక చాలా స్వీట్గా చూస్తూ ఉంటాడనమాట. హీరోయిన్ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఆయనకి చాలా వర్క్ ఉంటుంది అమ్మ, ఆయన రావడానికి కుదరదు, ఆయన చాలా బిజీగా ఉంటారు అనేసి చెప్తా ఉంటే, బట్ హింజంగా హాన్ అయితే కనుక అసలుకి వింటారనమాట. హీరోని కూడా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉండేసరికి హీరో అంటాడు, సరే అయితే ఈ రోజంతా మీతో పాటే ఉంటాను, మీతో పాటే టైం స్పెండ్ చేస్తాను ఓకే రానగానే పిల్లలు థ్యాంక్ యూ అంకుల్ అనేసి గట్టిగా అరుస్తూ ఉంటారనమాట. థ్యాంక్ యూ అనేసి. హీరోయిన్ సారీ మా పిల్లలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేశారు సార్ అంటేని, పర్వాలేదు నువ్వు నాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసావు కదా, ఇది నీకు రీఫండ్ అనుకోలే అనేసి హీరో అని ఉంటాడు. సో పిల్లలు అయితే కనుక హీరోని వాళ్ళ రూమ్లోకి అయితే కనుక తీసుకొని వచ్చి ఉండే, సో వాళ్ళ ఇంట్లోకి. సో వాళ్ళు చెప్తా ఉంటారు ఇదే మా ఇల్లు అనేసి. హీరోయిన్ అంటూ ఉంటుంది, సార్ మీరైతే కనుక ఇక్కడ పిల్లలతో ఆడుకోండి, సో నేను వచ్చేసి ఇంట్లో చిన్న వర్క్ ఉంది క్లీనింగ్ వర్క్ గట్ట అదంతా నేను చేసుకుంటాననేసి చెప్పేసి అనమాట పిల్లలకి. లూ అంకుల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి ఓకేనా, ఆయన ఏమీ ఇబ్బంది పెట్టకండి అనేసి హీరోయిన్ వెళ్ళనమాట. సో తన కిచెన్ వర్క్ అంతా చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో హాన్ అంటది, అంకుల్ మీకు ఒక విషయం చెప్పనా, సో ఇది ఉంది కదా ఈ హాల్లో మేము టీవీ చూస్తాము ఆడుకుంటాము, సో ఈ హాల్లో అయితే కనుక మేము ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటాము, అంతేకాదు ఆ ఎదురుగా కిచెన్ ఉంది కదా అది వచ్చేసి మమ్మీ ప్లేస్, సో మమ్మీ అక్కడైతే కనుక చాలా అంటే చాలా మంచి మంచి డిషెస్ అయితే కనుక నాకు చేసి పెడుతుంది, చాలా డెలిషియస్గా ఉంటాయి తెలుసా మా అమ్మ చేసే వంటలు అనేసి హాన్ అయితే కనుక వాళ్ళ అమ్మ గురించి ఇంట్లో హాల్ గురించి మనిసి మొత్తం ఇల్లంతా చెప్తా ఉంటుంది. సరే అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సో హాన్ అంటది, రా అంకుల్ ఇంకా ఇల్లంతా చూపిస్తాను అనేసి హాన్ అంటేని హించన్ అంటాడు, చెల్లి అంతా ఇల్లంతా నువ్వే చూపిస్తావా, నేను చూపించవద్దా చెప్పు నువ్వు అంటేని, సరే అన్నయ్య నువ్వు కూడా చూపించలే లూ అంకుల్కి అనేసి తను అంటూ ఉంటుంది. అంకుల్ ఇక నుంచి నేను చెప్తాను చూడండి, అదిగో ఆ రూము నాది మా చెల్లిది, అండ్ దాని పక్క రూమ్ అయితే కనుక మమ్మీ రూము, సో ఫస్ట్ మీరు ఏ రూమ్ని చూస్తారు అనేసి హీరోని అడుగుంటారు. హీరో ఇంకేం చెప్పలేక ఫస్ట్ నేను మీ రూమే చూస్తాననేసి అని ఉంటాడు. సో హీరోయిన్ అయితే కనుక నవ్వుతూ ఉంటుంది అనమాట. సో హీరోని తీసుకుని అయితే కనుక సో పిల్లలు అయితే కనుక వాళ్ళ రూమ్లోకి తీసుకుని వెళ్ళి ఉంటారు. సో రూమ్లో తీసుకువెళ్ళి రూమ్ అంతా చూపిస్తూ ఉంటారనమాట. రూమ్లో ఉన్న ఐటమ్స్ గురించి కూడా అవన్నీ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటారు. హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. ఈ లోపల హాన్ అంటది, అంకుల్ మీకు నేను ఒకటి చూపిస్తాను, అన్నయ్య నీకు కాటన్ అంటే ఎలర్జీ కదా కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, సో నేను అంకుల్కి చూపిస్తాను ఓకేనంటే సరే చెల్లి అనేసి తను వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఈ లోపల హాన్ అయితే కనుక తన యొక్క టెడ్డీ బేర్ తీసి చూపిస్తుంది అనమాట. ఆ టెడ్డీ బేర్కి మన హీరోకి అయితే కనుక ఎలర్జీ, మన హీరోకి కాటన్ టాయ్స్ ఎలర్జీ ఉంటుంది, సో అందుకోసం తను అయితే కనుక బాగా తుమ్ముతూ ఉంటాడు. ఈ లోపల అంకుల్ ఏమైంది అనేసి హించంగ్ కూడా వచ్చి ఉంటాడు. హించంగ్ కూడా అనమాట సేమ్ అలా తుమ్ముతూ ఉండేసరికి హీరోయిన్ వచ్చి అనమాట వీళ్ళిద్దరిని తీసుకుని బయటకు వచ్చేస్తుంటుంది. సో వాళ్ళ అబ్బాయిని చూసి నువ్వు బాగానే ఉన్నావు కదా హించంగ్ అంటేని, అమ్మ అనేసి చెప్పుంటాడు. లూ సార్ మీకు కూడా కాటన్ టాయ్స్ ఎలర్జీ ఉందంటేని, అవును అనేసి మన హీరో చెప్పుంటాడు. సో హాన్ అయితే కనుక సారీ అంకుల్ మీకు ఎలర్జీ ఉందనే విషయం నాకు తెలియదు, బట్ ఆ టాయ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను మీతో ఆడుకుందామనేసి తీసేను అనేసి అంటేని, పర్వాలేదు దీంట్లో నీకు ఏం తప్పులేదు కదా అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ అనమాట మీకు మెడిసిన్ తీసుకొస్తా అనేసి వెళ్తూ ఉంటే హీరో ఆపుంటాడు నాకు తగ్గిపోయింది అనేసి. ఈ లోపల హాన్ అనమాట ఒక పెద్ద డిటెక్టివ్ లాగా, అంకుల్ చూడ్డానికి మీరు మా అన్నయ్య ఒకేలాగా ఉన్నారు, అంతేకాదు మీ ఇద్దరికి కాటన్ టాయ్స్ అంటే ఎలర్జీ ఉంది, ఏంటి మ్యాజిక్ ఇద్దరికి ఒకేలాగే ఉంది ఏంటి అసలు అంటే హీరో నవ్వుతా అనమాట, అవును ఇది నిజంగానే మ్యాజిక్గా ఉంది అనేసి మన హీరో అంటూ ఉంటాడు. సర్లే అయితే మీరు అంకుల్
అంకుల్‌ని ఎటువంటి ఇబ్బంది పెట్టకండి. అంకుల్‌తో ఆడుకోండి. నేను వంట చేస్తా ఓకేనా అనేసి మన హీరోయిన్ వెళ్ళనమాట వంట చేస్తా ఉంటది. హించాంగ్ అయితే గనక ఆలోచిస్తాడనమాట. అవును లూ అంకుల్ నేను ఒకలాగే ఉన్నాము. మా ఇద్దరికి కూడా ఎలర్జీ ఉంది కదా! కాబట్టి డీఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఎలా ఉంటది అనేసి మన హీరో హెయిర్ అది గనక గట్టిగా పీకుతాడనమాట. అంకుల్ మీకు వైట్ హెయిర్ వచ్చిందనేసి. సో, వాళ్ళ చెల్లి అంటది, "అన్నయ్య ఏదన్నయ్య వైట్ హెయిర్" అంటేని, "అయ్యయ్యో! ఎగిరిపోయింది చెల్లి" అనేసి అంటా ఉంటాడు. సో, మన హీరో అనమాట పాపం తింగరోళ్ళలాగా ఏమీ తెలియనట్టుగా అలా చూస్తా ఉంటాడు. సో, ఇప్పుడు ఈ హీరో అయితే గనక హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, "నీకేమైనా హెల్ప్ చేసేదా" అనేసి అంటా ఉంటే, హీరోయిన్ అంటది, "పిల్లలతో ఆడుకోండి" అంటేని, "పర్వాలేదు వాళ్ళు ఆడుకుంటున్నారు. నేను లేకపోతుంటే బాగా ఆడుకుంటున్నారు" అనేసి హీరో చెప్పనమాట. అక్కడ వెజిటబుల్స్ అయితే గనక క్లీన్ చేస్తా ఉంటాడు. ఈ లోపల ఆ వెజిటబుల్స్‌కి చిన్న ముళ్ళు ఉంటే అది వచ్చేసి మన హీరో వేళ్ళు అది గాని గుచ్చుకొని ఉండే. సో, హీరోయిన్ అనమాట, "అయ్యయ్యో! సార్ మీకు చూడండి ఎలా అయిందో" అనేసి ఫస్ట్ ఎయిడ్ అది గనక చేస్తా ఉంటది. సో, హాన్‌హాన్ అయితే గనక హీరో చేయి పట్టుకొని అనమాట ఉఫ్ ఉఫ్ అనేసి ఊదుతా ఉంటది. హీరోయిన్ అయితే గనక దానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తా ఉంటది. హీరో అంటాడు, "చిన్న గాయమే కదా" అనేసి అంటా ఉంటే హీరోయిన్ అంటది, "మీరు ఈ చేయితోటి చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ మీద సిగ్నేచర్ చేయాలి. చిన్నదాన్ని వదిలేయకూడదు సార్" అనేసి మన హీరోయిన్ అంటా ఉంటది. సో, వాళ్ళ ముగ్గురు ప్రేమ అయితే గనక హీరో అలా చూసి, వావ్! ఈ ఫ్యామిలీ ఎంత బాగుంది. ఒక మంచి భార్య, ఇద్దరు క్యూట్ కిడ్స్ అనేసి హీరో మనసులో అనుకుంటా ఉంటాడు. ఈ లోపల కాలింగ్ బెల్ రింగ్ అయి ఉంటది. ఎవరా అనేసి వీళ్ళు ఎళ్లి చూస్తారనమాట పిల్లలు. ఈ లోపల అక్కడికి వచ్చింది హీరోయిన్ ఫ్రెండ్ అయిన జంగ్ అనమాట. జంగ్‌ని చూసిన పిల్లలైతే గనక జంగ్ డాడీ అనేసి వెళ్ళి హగ్ చేసుకుంటారనమాట. మిమ్మల్ని మేము చాలా మిస్ అయ్యామనేసి. నేను కూడా మిస్ అయ్యాను. అందుకోసం ఈరోజు మీ బర్త్‌డే అన్నారు కదా! అందుకోసమే వచ్చా అనేసి జంగ్ చెప్తా ఉంటే హీరోయిన్ కూడా వెళ్ళనమాట పలకరిస్తా ఉంటది. బట్ మన హీరో అయితే గనక జంగ్‌ని చూసనమాట హీరోయిన్ హస్బెండ్ అనుకుంటాడు. ఎందుకంటే పిల్లలు కూడా అనమాట జంగ్ డాడీ అని పిలుస్తా ఉంటారు కదా! అందుకోసం హీరో అలా అర్థం చేసుకొని ఉండే. సో, ఆయనైతే గనక పిల్లలతో చాలా మంచిగా ఉంటాడు జంగ్. సో, హీరోయిన్ కూడా అనమాట హీరో గురించి ఇంట్రడ్యూస్ చేస్తా ఉంటది. ఈయన వచ్చేసి మా బాస్ అనేసి. జంగ్ అయితే గనక నైస్ మీట్ యూ సార్ అనేసి షేక్ హ్యాండ్ ఇస్తా ఉంటే హీరో మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వడు. నాకు చిన్న ఇంపార్టెంట్ వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్తున్నా అనేసి వెళ్తా ఉండేసరికి సో, పిల్లలు అయితే గనక సాడ్‌గా ఫీల్ అయ్యి ఉంటారు. సో, హీరో కూడా అనమాట బయటకు వచ్చేసి అయినా సరే పిల్లలు వచ్చేసి జంగ్ డాడీ అని పిలుస్తున్నారు కానీ ఒకళ్ళకి కూడా జంగ్ పోలికలు లేవే అనేసి మన హీరో అనుకుంటా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళని చూపిస్తా ఉంటారు. జంగ్ చెప్తా ఉంటాడు, "నేను పిల్లల్ని చాలా మిస్ అయ్యాను. అందుకోసం ఇక్కడికి వచ్చానంటేని" పిల్లలు కూడా అనమాట, "మేము కూడా మిమ్మల్ని మిస్ అయ్యామనేసి" అంటా ఉంటే ఈ లోపల హించాంగ్ అయితే గనక అంకుల్ రాండి అనేసి రూమ్‌లోకి తీసుకువెళ్ళనమాట. సో, హీరోకి ఇందాక హెయిర్ పీకుండే కదా! సో, అదైతే కనుక జంగకి ఇస్తా అనమాట. నా హెయిర్ అండ్ లూ అంకుల్ హెయిర్ అనమాట. మా ఇద్దరికి డీఎన్ఏ టెస్ట్ చేయించురు అంటే, ఎందుకు అంటే ఆయనకి నాకు పోలికలు సిమిలర్‌గా ఉన్నాయి. అంతేకాదు మా ఇద్దరికి ఎలర్జీ కూడా సేమ్ ఒకేలాగా ఉందనేసి చెప్పుంటాడనమాట. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ అనమాట ఆఫీస్‌కి వచ్చేసి తనైతే గనక కంప్యూటర్ ఆన్ చేసి ఐడీతో లాగిన్ అవుతుంటే లాగిన్ అవ్వలేకపోతా ఉంటదనమాట. స్టాఫ్‌ని అడిగితే ఏమో మేడం అనేసి చెప్తా ఉంటారు. సో, తనైతే గనక లిన్వాయ్ దగ్గరికి వచ్చేసి విషయం అడిగేసరికి లిన్వాయ్ అంటది, "నేను వచ్చేసి నీ ఐడీని డిలీట్ చేస్తాను. నువ్వు వచ్చేసి మా ఆఫీస్‌లోకి వచ్చిన కొత్త ఎంప్లాయీ. అలాంటప్పుడు మా ఆఫీస్ విషయాలని నీకు తెలిసేలాగా ఎందుకు చేస్తాను? ఒకవేళ బయటికి లీక్ చేస్తే అనేస్తాను" అంటా ఉంటే, "ఓ అలా అంటావా? సరే అయితే నేను లూ సారీ చెప్తానులే" అనేసి అంటా ఉంటే, "ఏంటి నువ్వు నన్ను లూ అనే పేరు చెప్పి బెదిరిస్తున్నావా" అనేస్తాను అంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ అయి ఉండే. నెక్స్ట్ సీన్‌లో అనమాట హీరోయిన్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయి ఉంటది. "అమ్మ నువ్వు ఎందుకు లేట్‌గా వచ్చావు? మన ముగ్గురం వచ్చేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం కదా" అంటేని, "సారీ అమ్మ ఈరోజు నేను కొంచెం వర్క్ ఉండి రాలేకపోయాను" అనేస్తాను అంటా ఉంటది. అదే టైంలో అక్కడికి జంగ కూడా వచ్చుంటాడనమాట. జంగని తీసుకొని హించంగ్ అయితే గనక లోపలికి తీసుకువెళ్ళి డీఎన్ఏ టెస్ట్ చేపిచ్చారా అంకుల్ అంటేని, "హా చేపిచ్చా" అనేసి రిపోర్ట్స్ ఇచ్చుంటాడు. బట్ ఆ రిపోర్ట్స్‌లో అయితే గనక నెగెటివ్ వస్తదనమాట. సో, జంగ అయితే గనక హీరోయిన్ లవ్ చేస్తున్నాడు కాబట్టి సో, ఫస్టే హించంగ్ ఇచ్చిన హెయిర్‌ని అది గనక డస్ట్‌బిన్‌లో పాడేసి తన హెయిర్ తోటి డీఎన్ఏ టెస్ట్ చేపిచ్చుంటాడనమాట. అందుకోసం నెగెటివ్ వచ్చుంటది. హించంగ్ చాలా సాడ్‌గా ఉండేసరికి వాళ్ళ చెల్లి వచ్చనమాట. "ఏమైందని ఎందుకు అలా ఉన్నావంటేని" లూ అంకుల్ వచ్చేసి మన డాడీ కాదు చెల్లి అనేసి సాడ్‌గా చెప్తా ఉంటే, "పర్వాలేదు అన్నయ్య ఆ అమ్మకిని లూ అంకుల్‌కి లవ్ పుట్టేలాగా చేసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేయచ్చు. అప్పుడు లూ అంకుల్ మనకి డాడీ అయిపోతాడు కదా" అని చెప్పుంటదనమాట. సో, నెక్స్ట్ సీన్‌లో అయితే గనక వీళ్ళిద్దరూ మన హీరో కంపెనీకి వచ్చుంటారు. సో, అక్కడ ఉండే రిసెప్షనిస్ట్ దగ్గర అనమాట మన హాన్‌హాన్ అంటది, "మేము వచ్చేసి లూ అంకుల్‌ని కలుద్దాం అనుకుంటున్నాం" అని చెప్పుంటది. ఈ లోపల హించంగ్ అంటాడు, "చెల్లి నువ్వు ఊరుకో అదే మేము లూ వెంచు సార్‌ని కలుద్దాం అనేసి వచ్చానని" చెప్పుంటది. "లూ వెంజువా" అనేసి ఆ రిసెప్షనిస్ట్ అనమాట. ఆయన వచ్చేసి మా చైర్మన్ కదా అనేసి అంటా ఉంటే హాన్‌హాన్ అంటది, "అన్నయ్య నువ్వేంటి లూ అంకుల్‌ది అంత పెద్ద పేరు చెప్పావు" అంటేని, "చెల్లి నీకేం తెలీదు. సో, లూ అంకుల్ అంటేని ఆ ఎక్కకి ఏం తెలుస్తుందో చెప్పు అందుకోసమే పూర్తి పేరు చెప్పు" అనేసి మన హించంగ్ అంటా ఉంటాడు. ఈ లోపల రిసెప్షనిస్ట్ కూడా అనమాట, "సరే అయితే కిడ్స్ ఉండండి ఆగండి నేను లూ సార్‌కి ఫోన్ చేస్తా" అనేసి తను ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్‌కి అంతే కనుక స్కూల్ నుంచి ఫోన్ వచ్చి ఉంటుంది, "ఈరోజు మీ పిల్లలైతే కనుక స్కూల్ నుంచి పారిపోయారమ్మా" అన్నట్టుగా. "అవునా" అనేసి మన హీరోయిన్ షాకింగ్‌గా ఫీల్ అవుతా అనమాట. అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. హీరో వాళ్ళ అసిస్టెంట్‌తో మాట్లాడుతూ ఉంటాడు.
ఉంటాడు. ఈ లోపల రిసెప్షనిస్ట్ అనమాట అసిస్టెంట్‌కి ఫోన్ చేసి ఇలా లూసార్ కోసం 2 పిల్లలు వచ్చారు అనేసి పేర్లు చెప్పగానే హీరో అనమాట సరే అయితే పిల్లల్ని తీసుకొని లోపలికి రమ్మననేసి చెప్పుంటాడనమాట. హీరోయిన్ కూడా అనమాట పిల్లల్ని వెతుక్కుంటూ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళుంటది. ఈ లోపల ఆ రిసెప్షనిస్ట్ అయితే గనక పిల్లల్ని తీసుకొని హీరో దగ్గరికి తీసుకురాగానే హీరో అంటాడు, "అదేంటమ్మా మీరిద్దరు ఎందుకు వచ్చారంటేని, అంకుల్ లాస్ట్ టైం మీరు బర్త్‌డే కేక్ తినకుండానే వెళ్ళిపోయారు కదా! అందుకోసమే మీకు నేను కేక్ తీసుకొచ్చా" అనేసి మన హాన్ అంటా ఉంటది. సరే అయితే మీ అమ్మకి చెప్పకుండా వచ్చారా మీరిద్దరు ఎక్కడికి అంటేని, "అవును అంకుల్" అనేసి అంటా ఉంటారనమాట. అలాంటప్పుడు మీ అమ్మ భయపడద్దు కదా! ఎందుకు ఇలా చేశారు? సర్లే కానీ అనేసి వాళ్ళ అసిస్టెంట్ చెప్తా ఉంటాడు. సో జిన్‌రుయు మేడంకి విషయం చెప్పి పిల్లలు నా దగ్గరే ఉన్నారనేసి ఆవిడ భయపడద్దని కానీ అసిస్టెంట్ ఫోన్ చేసి హీరోయిన్‌కి విషయం చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక పిల్లలైతే గనుక హీరో రూమ్‌లో కూర్చుంటారనమాట. హీరో రూమ్‌లో రెండు స్పెషల్ బుక్ మార్క్స్ అనేసి ఉంటాయనమాట. అవి చూసి పిల్లలది గనుక చాలా బాగున్నాయి అనేసి హీరోతో అంటా ఉండేసరికి హీరో అంటాడు, "ఏంటి ఇవి మీకు నచ్చినాయి?" అంటేని, "అవును అంకుల్" అనేసి చెప్పుంటారు. సరే అయితే ఇవి 2 మీకే ఇస్తాను, మీరే తీసుకోండి మీ బర్త్‌డే గిఫ్ట్ కింద అనేసి ఇచ్చుంటాడు. అలా అయితే గనుక పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారనమాట. సో మన హాన్ అయితే గనుక, "థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ మీరు నాకు ఇది ఇచ్చినందుకు" అనేసి తనంటా అనమాట హీరోకి కిస్ చేసి ఉంటది. సో హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటాడు. ఈ లోపల అసిస్టెంట్ అది గనుక హీరోయిన్‌కి విషయం చెప్పనమాట లోపలికి తీసుకొని వస్తా ఉంటాడనమాట హీరో రూమ్‌లోకి. హీరోయిన్ బయట నుంచి చూస్తా ఉండేసరికి హీరో అది గనుక పిల్లలతో చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తా వాళ్ళకి కథలు ఒకటన్నీ చెప్తా ఉంటాడనమాట. అది చూసి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవ్వుంటది. హీరోయిన్ లోపలికి రాగానే పిల్లలైతే గనుక హీరోయిన్ హగ్ చేసుకొని ఉండే. హీరోయిన్ పిల్లల్ని చూసనమాట పిల్లల్ని తిడతా ఉంటది, "మీరు ఈ స్కూల్ నుంచి పారిపోయి ఎందుకు ఇలా వచ్చారు? సో ఎవరైనా క్రిమినల్స్ దొరికితే మీ పరిస్థితి ఏంటనేసి హీరోయిన్ అంటా ఉంటే హీరో అనమాట, "నేను చెప్పానులే వాళ్ళని ఏం తిట్టొద్దు" అనేసి అంటా ఉంటే, "ప్లీజ్ సార్ మీరు సైలెంట్గా ఉండండి మా పిల్లలకి నేను కొంచెం భయం చెప్పుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఫ్యూచర్లో ఏమైనా అవుతే కనుక నేను బ్రతకలేను" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది అనమాట. సో వీళ్ళిద్దరూ అయితే కనుక హీరోయిన్కి సారీ చెప్పనమాట. హీరో దగ్గరికి వచ్చి, "లు అంకుల్ మీరు వచ్చేసి మా మమ్మీని పెళ్లి చేసుకొని మాకు డాడీగా ఉంటారా" అనగానే హీరో షాక్ అవుతాడు. "అదేంటి మీకు ఆల్రెడీ డాడీ ఉన్నాడు కదా" అంటే దానికి హించంగా అంటాడు, "ఆయన మా డాడీ కాదు" అనగానే హీరోయిన్ నోరు మూసేస్తుంటుంది అనమాట. ఈ లోపల హాన్ అంటది, "అవును ఆయన వచ్చేసి మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నాడు తప్ప ఆయన వచ్చేసి మా డాడీ కాదనేసి చెప్పుంటారు." దానికి హీరో షాకింగ్గా చూస్తూ ఉంటే అప్పుడు హీరోయిన్ విషయం చెప్పుంటుంది. సో సారీ సార్ నా గురించి తప్పుగా అనుకుంటారని నా పిల్లల గురించి తప్పుగా అనుకుంటారనేసి, సో నా ఫ్రెండ్ని వీళ్ళకి అడాప్ట్ చేసుకోమని డాడీగా ఉండమన్నాను బట్ నేను పెళ్ళి అవ్వకముందే ప్రెగ్నెంట్ అయ్యానేసి హీరోయిన్ చెప్పుంటుంది. హీరో కూడా నేను అర్థం చేసుకోగలను నీ బాధ అనేసి హీరో అని ఉంటాడు. సో పిల్లలు అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. బట్ పిల్లల యొక్క బ్యాగ్స్ అయితే కనుక హీరో రూమ్లోనే ఉండిపోయి ఉంటాయి అనమాట. సో హీరోయిన్ అయితే కనుక పిల్లల్ని బయట తీసుకుని వచ్చు అనమాట. ఇటువంటి మిస్టేక్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. సో మీరు ఎంత పెద్ద తప్పు చేస్తారో తెలుసా, ఎవరైనా క్రిమినల్స్ దొరికితే మీ పరిస్థితి ఏం కావాలి చెప్పు అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది అనమాట. పిల్లలు అనమాట నెక్స్ట్ టైం ఈ తప్పుని రిపీట్ చేయం సారీ అమ్మని చెప్తా ఉంటారు. ఈ లోపల హీరోయిన్ వాళ్ళ కొలీగ్స్ వచ్చారనమాట. పిల్లల్ని చూసి వీళ్ళు వచ్చేసి మీ పిల్లల మేడం అయినా సరే మీ అబ్బాయి అంటే లూజర్లా ఉన్నారనేసి వాళ్ళు అంటా ఉంటారు. ఈ హీరోయిన్ నవ్వి పిల్లల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే అక్కడికి అది కనుక లిన్వాయ్ వచ్చి ఉంటుంది. లిన్వాయ్ వచ్చి ఇక్కడేంటి మీటింగ్ పెట్టారు మీరు ఆఫీస్ వర్క్ ఒకటి ఏమీ చేయకుండా అనేసి లిన్వాయ్ అంటూ ఉంటుంది. అలా అనేసి అనమాట, "హే జిన్‌రుయి నువ్వేంటి పిల్లల్ని తీసుకొని వచ్చావు, నీకు ఇందుకైనా మేము శాలరీ ఇస్తున్నాము ఒకటి" అనేసి మన హీరోయిన్ గురించి అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట, "నేను పిల్లల్ని అప్ చెప్పేసి వస్తాను" అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల హాన్ అయితే కనుక "నువ్వేంటి మా అమ్మని అంటున్నావు ఏంటి" అనగానే లిన్వాయ్ అయితే కనుక పాపని తోసుంటుంది అనమాట, కింద పడిపోయి ఉంటుంది. సో అందరితో అయితే కనుక నేనేం తోయలేదు తనే కదా పడిపోయింది అనేసి అంటూ ఉంటుంది. ఈ లోపల పాప దగ్గర ఉన్న బుక్ మార్క్ అయితే కనుక కింద పడి ఉంటుంది అనమాట. అదే కనుక లిన్వాయ్ తీసుకుని అనమాట, "ఇది ఎక్కడిది మీకు" అంటే మన హాన్ ఉంటుంది, "అది నాది" అనగానే "ఇది వచ్చేసి లూది వచ్చేసి మీ అమ్మాయి దొంగతనం చేసిందనేసి అంటా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా అనమాట, "ఏంటి పిల్లలు దొంగతనాలు కూడా చేస్తారో" అనేసి అంటా ఉంటే లిన్వాయ్ ఉంటుంది, "వీళ్ళకి ఫాదరే లేదనుకున్నాను దొంగతనాలు కూడా చేస్తూ ఉంటారా" అనేసి హీరోయిన్ పిల్లల గురించి తప్పుగా అంటూ ఉండేసరికి హీరోయిన్ అనమాట పాపను అడుగుతూ ఉంటుంది, "సో అది ఎక్కడ మీకు" అనేసి హించాంగ్ కూడా అనమాట, "అమ్మ నా దగ్గర కూడా ఉంది ఇది మాకు లూసార్ ఇచ్చారు" అనేసి చెప్తా ఉంటారు. బట్ లిన్వాయ్ ఇది కనుక అసలుకి వినిపించుకోదనమాట. సో మీరిద్దరూ వచ్చేసి లూసార్ రూమ్లో ఉన్న బుక్ మార్కులు అది కనుక దొబ్బేశారు కదా, సో మీరు దొంగతనం చేశారు ఒకటి అంటా ఉంటే హీరోయిన్ అనమాట, "అదేమీ కాదు నా పిల్లలు అలా చేయరంటా ఉంటే సరే అయితే పోలీసులు పిలుస్తాను వాళ్ళే చెప్తారనేసి లిన్వాయ్ అంటా ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడ హీరో వచ్చారనమాట, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేసి గట్టిగా అరిచేసరికి లిన్వాయ్ అయితే కనుక హీరో దగ్గరకు వచ్చి, "నీ రూమ్లో ఉన్న బుక్ మార్క్స్ అయితే కనుక వీళ్ళు దొంగతనం చేశారు ఈ పిల్లలు అంటేని", అప్పుడు హీరో అనమాట అవి తీసుకొని, "ఎవరు చెప్పారు ఇవి వాళ్ళు దొంగతనం చేస్తారనేసి", "నేనే వాళ్ళకి ఇచ్చాను" అనగానే అన్హాన్ అయితే కనుక అంకుల్ అని ఏడుస్తాను అనమాట, "ఆ ఆంటీ నన్ను దొంగతనం చేసిందని
అనేసి నన్ను తిడుతుంది అనేసి అంటా ఉంటే ఈ లోపల హించంగా అంటాడు, అంతే కదా ఆంటీ చెల్లిని కిందకి దోసిస్తున్నాను కానీ ఏంటి నువ్వు పిల్లని కింద పాడేసావు అనేసి హీరో అడుగుంటాడు. లిన్వై ఇది కనుక లేదు అనేసి అంటా ఉంటే అక్కడ ఉన్న వాళ్ళని కూడా హీరో మర్యాదగా నిజం చెప్పాను అనేసి అడుగుంటాడనమాట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్తా ఉంటారు, సో లిన్వై మేడమే ఇలా చేశారు, ఆ అమ్మాయిని కిందకు పాడేశారు, దొంగతనం చేశారనేసి పోలీసులు పట్టిస్తాననేసి అన్నారు సార్ అనేసి అక్కడ వాళ్ళు చెప్పగానే హీరో అనమాట చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. లిన్వై అనమాట లూ నేను చెప్పేది విను అనుకంటే ఏంటి లూ అని పిలుస్తున్నా, బాస్ లూ అని పిలువు అనేసి తను అనుంటాడు అనమాట. అయినా సరే నువ్వేంటి అలా చూస్తున్నావు, పిల్లలకి సారీ చెప్పు ముందు అంటేని ఏంటి నేను సారీ చెప్పాలంట, చెప్తావా చెప్పవా అనేసి హీరో గట్టిగా ఉంటాడు. సో తను కూడా అనమాట సారీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. సో హీరో అయితే కనుక పిల్లలకి బ్యాగ్స్ ఇచ్చి ఉంటాడు అనమాట. బ్యాగ్స్ ఇచ్చి ఇదిగోండి ఈ బుక్ మార్క్స్ మీరే తీసుకున్న అంటేని పిల్లలు అంటారు లేదు అంకుల్ మాకు ఏమీ వద్దు, సో ఒక్కసారి తీసుకున్నందుకు ఆ ఆంటీ మేము దొంగతనం చేశానన్నది, సో మాకు వద్దు అవి చాలా వాల్యుబుల్ కదా అంటేని అదేంటి అలా అంటారు, మీ బర్త్డేకి నేను ఇస్తున్నాను ప్లీజ్ తీసుకోమని చెప్పనేసి హీరోయిన్ కూడా అని ఉంటారు. సో హీరోయిన్ కూడా తీసుకోమనగానే తీసుకుంటారనమాట అవి. నెక్స్ట్ సీన్ అది కనుక హీరో దగ్గరికి లిన్వై వచ్చి ఉంటుంది అనమాట. సో హీరోయిన్కి హీరో ఒక ప్రాజెక్ట్ ఇచ్చి ఉంటాడు కదా, ఆ ప్రాజెక్ట్లో ఇది కనుక నేను కూడా పార్టిసిపేట్ చేస్తాననేసి లిన్వై అంటూ ఉంటుంది అనమాట. హీరో అంటాడు అదేమి వద్దు నువ్వు, సో నేను వచ్చేసి జిన్ రివ్యూకి ఇచ్చాను కదంటే ప్లీజ్ లూ నేను చేస్తాను, అయినా సరే నువ్వు ఎందుకు జిన్ రివ్యూ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు, నా మీద ఎందుకు చూపించట్లేదు అని చేపట్టుకుంటా ఉంటే హీరో అంటాడు 5 సంవత్సరాల ముందు నేను చేసిన తప్పు వల్ల నేను భరిస్తున్నాను, అంతేకాని నువ్వు నా మీద చనువు తీసుకుంటే నేను ఊరుకోను అనేసి మన హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ యొక్క ప్రాజెక్ట్ వర్క్ అంతా ఇది కనుక కొలీగ్స్ అంతా చూసి వావ్ మ్యామ్ మీ చాలా బాగుంది మీ డిజైన్స్ కట్ అనేసి అంటూ ఉంటే అక్కడికి లిన్వై కూడా వచ్చు అనమాట. హీరోయిన్ డిజైన్స్ చూసి తన డిజైన్స్ చూసి ఇద్దరి డిజైన్స్ ఒకలాగే ఉన్నాయి కదా, అయినా సరే నేను కాపీ కొట్టి అన్నా మేడం కదా, సో తన డిజైన్స్ ముందు తిన డిజైన్స్ ఏం పని చేస్తాయి అనేసి తను అంటూ ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ అయి ఉంటుంది, హీరోయిన్కి ఆఫీస్కి వచ్చి ఉంటుంది. హీరో కూడా అనమాట హీరోయిన్ కోసం వచ్చి అనమాట. హీరోయిన్ తోటి రేపొద్దుట బోర్డ్ మీటింగు, సో ఫంక్యూ ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, సో డిజైన్స్ అన్ని రెడీ అవ్వవా, సో నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అనమాట సార్ అనేసి అంటూ ఉంటుంది. లోపల అక్కడికి లిన్వై వచ్చి అనమాట నా డిజైన్స్ కూడా రెడీ అయిపోయినాయి రేపొద్దుటే అనుకుంటా కదా బోర్డ్ మీటింగ్ అంటేని అవును అనేసి హీరో కోపంగా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సీన్ అలా కట్ అయ్యింది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక బోర్డ్ మీటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. హీరో అనమాట హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ రాగానే హీరో అంటాడు ఫస్ట్ నువ్వేనా ప్రజెంటేషన్ ఇస్తావా అంటేని ఈ లోపల లిన్వై అంటది లేదు నేను ఇస్తాను, నేను ఫస్ట్ ప్రజెంట్ చేస్తాను అనేసి తను వెళ్ళి ఉంటుంది. హీరోయిన్ కూడా అనమాట సరే అయితే నువ్వే ఫస్ట్ ఇవ్వు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో లిన్వై అదే కనుక ప్రజెంటేషన్ అంతే ఇస్తూ ఉంటుంది అనమాట. సేమ్ తన డిజైన్స్ అన్నీ అన్న దగ్గర నుంచి కాపీ చేస్తుంటుంది. అన్న డిజైన్స్ ఎవరి మా హీరోయిన్ సో హీరోయిన్ వచ్చేసి అన్న అనేసి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి తెలియదు. హీరో దగ్గరికి అనమాట వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి సార్ సార్ వచ్చారు సార్ అంటే సార్ ఎందుకు ఇక్కడికి వచ్చారంటేని ఫంక్యూ ప్రాజెక్ట్లో ఆయనకి కూడాను భాగం ఉందంట సార్ అందుకోసం వచ్చారు అంటేని సరే అయితే ఆయన్ని కూడా రమ్మను అనేసి మన హీరో చెప్పు ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ ప్రజెంటేషన్ కూడా ఇస్తూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ ప్రజెంటేషన్ చెప్తా ఉండేసరికి అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అంటారు అదేంటి నీ యొక్క డిజైన్స్ను అండ్ లిన్వై డిజైన్స్ అది కనుక సేమ్ ఒకలాగే ఉన్నాయి కదా, నువ్వు వచ్చేసి లిన్వై కాపీ చేసావు అనేసి బోర్డు మెంబర్స్ అంటూ ఉంటే హీరోయిన్ కాదంటా ఉంటుంది. ఇదే మంచి చనువు అనుకొని లిన్వై కూడాను అవును నువ్వు వచ్చేసి నా డిజైన్స్ కాపీ చేసావు సేమ్ నా అలాగే ఉన్నాయి నీ డిజైన్స్ అంటూ ఉంటే బోర్డు మెంబర్స్ కూడా అవును లిన్వై మాకు ఎప్పటి నుంచో తెలుసు, తన డిజైన్స్ స్టైల్ కూడా మాకు తెలుసు, నువ్వే తనని కాపీ చేసావనేసి హీరోయిన్ బ్లేమ్ చేస్తూ ఉంటారు. హీరో అయితే కనుక ఫస్ట్ అయితే కనుక నిజమే అన్నది తెలియాలి కదా, ఎవరిని కాపీ చేశారో తెలియాలి కదా అనేసి హీరో అని ఉంటాడు. దానికి బోర్డు మెంబర్స్ అనమాట అదేంటి సార్ అలా అంటారు, లిన్వై మేడం గురించి మాకు బాగా తెలుసు కదా, ఆవిడ వచ్చేసి ఎవరిని కాపీ చేయరు అనేసి అక్కడ ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు. ఈ లోపల సార్ అనేసి ఒక కొత్త పర్సన్ వచ్చి ఉండే, సో ఆయన అయితే కనుక డిజైన్స్ చూసి వావ్ ఈ డిజైన్స్ చాలా బాగున్నాయి, ఇది వచ్చేసి ఎవరు వేసారో నాకు బాగా తెలుసు అన్న అంటేని బోర్డు మెంబర్స్ అంటారు అన్న మేడం అంటే ఎవరు సార్ మాకు ఏదేదో కొత్తగా అనిపిస్తుంది, ఇవన్నీ వేసింది లిన్వై మేడం అంటేని ఏంటి లిన్వై అంటేని అవును లిన్వై డిజైన్స్ అయితే కనుక జిన్రుయు కాపీ చేసింది అంటేని ఏంటి లిన్వై జిన్రుయా వీళ్ళిద్దరు అసలు ఎవరు అనగానే సో అక్కడ ఉన్న బోర్డు మెంబర్స్ అయితే కనుక ఇద్దరు గురించి చెప్తా ఉంటారనమాట. లిన్వై అయితే కనుక అవి నాయే సార్ నా డిజైన్స్ అయితే కనుక జిన్రుయు కాపీ చేసింది అంటేని అవునా బట్ ఇవి డిజైన్స్ చూస్తుంటే అన్న అలా ఉంది అంటేనే అవును అన్న వచ్చేసి నాకు బెస్ట్ ఫ్రెండ్, ఈ డిజైన్స్ వేయడంలో నాకు అన్న హెల్ప్ చేస్తుంది అంటేని హీరోయిన్ అంటది ఏంటి అన్న నీకు బెస్ట్ ఫ్రెండ్ అంటే అవును తను నా బెస్ట్ ఫ్రెండ్ అనేసి లిన్వై అంటూ ఉంటుంది. ఈ లోపల సార్ అంటారు సర్లే కానీ నేను అన్న మేడంతో ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను కాబట్టి ఒకసారి నాకు అన్న మేడంతో మాట్లాడే అవకాశం కల్పిస్తావా అనేసి లిన్వైని అనగానే లిన్వై అనమాట ఫోన్ చేస్తున్నట్టుగా యాడ్ చేసి అయ్యో సార్ ఫోన్ కలవడం లేదు అనేసి అంటూ ఉంటుంది. ఓ ఫోన్ కలవడం లేదా సర్లే అయితే ఫోన్ కలవకపోతే అన్న మేడం ఇక్కడే కదా ఉన్నారనేసి సార్ అని ఉంటారు. ఏంటి అన్న
అన్న మేడం ఎక్కడున్నారా అంటేని అవును అనేసి హాయ్ అన్న మిమ్మల్ని కలిసి చాలా రోజులైంది అనేసి లూసార్ అనమాట హీరోయిన్కి షేక్ హ్యాండ్ ఇచ్చి ఉంటారు. లిన్వై తీగ షాకింగ్గా చూస్తూ ఉంటే హీరోయిన్ అనమాట సార్ అంటారు అదేంటి నీ ఈ యొక్క ప్రాజెక్ట్లోని అన్న మేడం వర్క్ చేస్తున్న విషయం నాకు ఎందుకు చెప్పలేదని. కానీ ఏమో అన్న మేడం అన్న జిన్రూయి ఒకరన్న విషయం నాకు కూడా తెలియదు అనేసి మన హీరోయిన్ అనమాట. అయినా సరే లిన్వై నువ్వు వచ్చేసి అన్న నీకు బెస్ట్ ఫ్రెండ్ అన్నావు కదా, సో ఇప్పుడు ఎవరు బెస్ట్ ఫ్రెండో చెప్పు అనేసి మన హీరో ఇది కనుక లిన్వైని అంటూ ఉంటే లిన్వై అలా చూస్తా లిన్వై అయితే కనుక ఒప్పుకోదు. తినేమో అన్నా కాదనేసి గట్టిగా అరుస్తూ ఉంటే సార్ అంటారు ఏంటి నీ డిజైన్స్ అన్నా మేడం కాపీ చేస్తారా, ఎవరి డిజైన్స్ ఎవరు కాపీ చేశారు అంటున్నావు, సో ఆవిడ డిజైన్స్కి నిమిషాల్లో అమ్ముడిపోతే తెలుసు ఆవిడకి అంత మంచి పేరు ఉంది కట్ అనేసి హీరోయిన్ గురించి గొప్పగా చెప్తా ఉంటారు. హీరోయిన్ అనమాట సరే అయితే నా ఐడెంటిటీ తెలిసిపోయింది కాబట్టి నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను. నేను వచ్చేసి ఒక ఫేమస్ డిజైనర్ అన్న, నేను వచ్చేసి క్రల్ సారీకి ప్రియమైన శిష్యురాలని అండ్ అసిస్టెంట్ అనేసి చెప్పగానే బోర్డు మెంబర్స్ అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. హీరోయిన్ చెప్తా ఉంటుంది, హీరోయిన్ చెప్పడం స్టార్ట్ చేస్తుంటుంది నా డిజైన్స్ నేను ఆన్లైన్లో పోస్ట్ చేస్తూ ఉంటే 3 years నుంచి లిన్వై నా డిజైన్స్ని కాపీ చేస్తున్నాను. కానీ హీరో అంటాడు ఏంటి నువ్వు ఇది ఫస్ట్ టైం కాదా కాపీ చేయడం, ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు అనేసి అనగానే ఈ స్టాఫ్ మెంబర్స్ అది కనుక షాకింగ్గా చూస్తూ ఉంటారు బోర్డు మెంబర్స్. హీరో అంటూ ఉంటాడు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయని కానీ లేదు లేదు అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. సార్ ఇది కనుక ఇంకా మీ డిజైన్స్కి తిరిగిలేస్తూ లూసార్ అనగానే హీరో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. సరే నీకు లాంటి వాళ్ళు ఈ కంపెనీకి అస్సలుగా పని చేయరు, ఫస్ట్ నువ్వు ఈ కంపెనీ నుంచి పో అనేసి హీరో అయితే కనుక తన్ని పనిలో నుంచి తీస్తుంటారనమాట. నెక్స్ట్ సీన్లో లిన్వై అయితే కనుక తన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉండేసరికి స్టాఫ్ మెంబర్స్ అందరూ లిన్వైని చూసి నవ్వుతూ ఉంటారు. ఇంకా లిన్వైకి కోపం వచ్చేసి అనమాట వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఒక విషయం చెప్పడం స్టార్ట్ చేసుకుంటుంది. సో జిన్రూ మళ్ళీ తిరిగి వచ్చిందామనేసి ఈ లోపల హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట సారీ ఇందాక అలా జరిగినందుకు అంటేని హీరోయిన్ అంటది పర్వాలేదు సార్, అయినా సరే మీరు నాకు సపోర్ట్ చేశారు అది చాలు నాకు, సరే నేను వెళ్తున్నాను అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్తా అనమాట. లిన్వై వాళ్ళ అమ్మతో మాట్లాడిన మాటలు వింటూ ఉంటుంది. లిన్వై ఇలా అంటూ ఉంటుంది 5 సంవత్సరాల ముందు జిన్రూతో స్టే చేసింది లూ అనేసి తనకు తెలియదు, అంతేకాదు లూకి కూడా తన పిల్లలు అనేది తనకు తెలియదు అనేసి అర్థం అవ్వలేనట్టుగా చెప్తా ఉంటుంది. ఇంక హీరోయిన్కి ఎందుకో డౌట్ వచ్చారనమాట 5 సంవత్సరాల ముందు ఏం జరిగిందో తెలుసుకోవాలనేసి వాళ్ళు 5 సంవత్సరాల ముందు స్టే చేసిన హోటల్కి వచ్చి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామనేసి మేనేజర్ని పిలవమని ఉంటుంది. సో మేనేజర్ కూడా రాగానే హీరోయిన్ అనమాట సో మీతో నేను ఒక విషయం అడగాలి సార్ అంటేని ఏంటి చెప్పండి అంటేని 5 సంవత్సరాల ముందు జరిగిన సీసీ ఫుటేజ్ నాకు కావాలి, రూమ్ 606 రూమ్ యొక్క సీసీ ఫుటేజ్ నాకు కావాలి సార్ అనేసి హీరోయిన్ అడుగుంటుంది. దానికి మేనేజర్ అంటాడు లేదు మేడం మా సీసీ ఫుటేజ్ ఎప్పటికప్పుడు మేము మార్చేస్తూ ఉంటాం, మా దగ్గర ఓన్లీ 3 monthsకి సంబంధించిన సీసీ ఫుటేజ్ మాత్రమే ఉంటుంది అనేసి చెప్పుంటాడు. ఇంక హీరోయిన్ చేసేది ఏమి లేక వెళ్ళిపోయి ఉంటుంది. సో మేనేజర్గా ఇది కనుక వాళ్ళ అసిస్టెంట్ని అడుగుతూ ఉంటాడు ఆవిడ చెప్పిన డేట్ యొక్క సీసీ ఫుటేజ్ నాకు పంపించు అనేసి. మేనేజర్కి ఎందుకో డౌట్ వచ్చి ఉంటుంది. సో 5 years ముందు అనమాట మేనేజర్ అయితే కనుక రూమ్ నెంబర్ 609, సో 9 నెంబర్ అయితే కనుక లూజ్ అనమాట 6 లాగా అయిపోయి ఉంటుంది, దాన్ని అది కనుక ఈయన 9 కింద చేస్తుంటాడు. సో 6 కదా రూమ్ అనేసి హీరోయిన్ వెళ్ళిపోయి ఉంటుంది. తర్వాత మేనేజర్ వచ్చేసి 9 చేసేసరికి హీరో వెళ్ళుంటాడు అనమాట. ఇదే విషయం అనమాట హీరోగా ఫోన్ చేసి మేనేజర్ చెప్తా ఉంటారు సార్ ఈరోజు ఒక అమ్మాయి మా హోటల్కి వచ్చింది, 5 years ముందు మీరు స్టే చేసిన రూమ్ గురించి అడిగింది, నేను ఎందుకని చెప్పలేదు బట్ నాకు డౌట్ వచ్చి నేను ఇది కనుక వీడియో చూసాను ఆ రోజు అనుకోకుండా ఒక విషయం జరిగింది అనేసి చెప్పుంటాడు. సరే అయితే ఫుటేజ్ పెట్టు అనేసి హీరో అడుగుంటాడు. సో హీరో చూసేసరికి అనమాట ఫస్ట్ హీరోయిన్ వచ్చి అనమాట నైట్ అంతా ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ వెళ్ళిపోయాక లిన్వై వచ్చి అనమాట హీరో పక్కన పడుకొని కలర్ ఇచ్చి ఉంటుంది కదా, ఇప్పుడే హీరోకి విషయం అర్థమై ఉంటుంది. సో ఆ రోజు నైట్ హీరోయిన్ తనతో స్టే చేస్తుంది అనేసి వెంటనే వాళ్ళ అసిస్టెంట్ని పిలిచానమాట. సో 5 years ముందు నాకు డ్రగ్స్ ఇచ్చింది ఎవరు, అంతేకాదు ఆ రూమ్కి ఎందుకు జిన్రూయి నా రూమ్కి ఎందుకు వచ్చింది, అంతేకాదు జిన్రూయికి అండ్ లిన్వైకి మధ్య రిలేషన్ ఏంటన్నది కూడా కనుక్కో ఓకేనా అనేసి చెప్పుంటాడు. అలా చెప్పనమాట మన హీరో. అంటే ఇప్పుడు హాన్కి హించేకి 4 years అంటే వాళ్ళిద్దరూ నా పిల్లలేనా అనేసి మన హీరో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ని అండ్ జంగని చూపిస్తూ ఉంటారు. వీళ్ళిద్దరు ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి జంగ ఇది కనుక తన మనసులో ఉన్న మాట చెప్పనమాట. సో నేను ఫారెన్కి వెళ్ళిపోతున్నాను, నువ్వు కూడా నాతో పాటు వచ్చేయచ్చు కదా, నీ పిల్లల్ని నేను చూసుకుంటాను ప్లీజ్ అనేసి ఫస్ట్ బ్రతిమాలన్నమాట. తర్వాత హీరోయిన్ ఫోర్స్ చేస్తూ ఉంటాడు అనమాట ఒప్పుకొనేసి. ఈ లోపల అక్కడికి హీరో వచ్చానమాట జంగని కొట్టేసి అనమాట ఇంకొకసారి తన వెంట పడ్డావే అనుకోని నేను చంపుదా అనేసి మన హీరో చెప్పుంటాడు. అలా చెప్పనమాట హీరోయిన్ని తన ఫ్లాట్ దగ్గరికి తీసుకుని వచ్చి ఉంటాడు. హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఈరోజు మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, సర్లే కానీ మీరేంటి ఇక్కడికి వచ్చారు అంటేని ఆ రూమ్ ఇక్కడే కదా అపార్ట్మెంట్ అంటేని అవును కదా మర్చిపోయాను సార్ అనేసి హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళి ఉంటుంది గుడ్ నైట్ చెప్పేసి. మన హీరో అనమాట ఆ రోజు నైట్ నువ్వు నాతో స్టే చేసింది అని తెలిసాక నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకు అనేసి హీరో మనసులో అనుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో అసిస్టెంట్ అది కనుక మొత్తం డీటెయిల్స్ కనెక్ట్ చేస్తానమాట హీరోకి చెప్తా ఉంటాడు. సో లిన్వై అండ్ జిన్రూయి వచ్చేసి అక్కా చెల్లెళ్ళు. లిన్వై అది కనుక ఫోర్స్గా జిన్రూయిని రూమ్లోకి పంపించి స్టే
స్టే చేయమని చెప్పింది. సో ఎందుకంటే జిన్రుయు వాళ్ళ అమ్మని బతికించుకోవడం కోసం ఆ పనికి ఒప్పుకుందంటని నాకు అర్థమైంది. పాపం జిన్రుయు వాళ్ళ అమ్మని బ్రతికించుకోవడం కోసం నైట్ స్టే చేయడానికి వచ్చిందా, నన్నే కాదు జిన్రుయుని కూడా బోల్తా కొట్టించిందా లిన్ వయ్యి. సర్లే కానీ ఆన్హాన్ అండ్ హింజే వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ మళ్ళీ కలెక్ట్ చేసి DNA టెస్ట్ చేయవచ్చు అనేసి హీరో చెప్పుంటాడు. సో ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోయిన్ దగ్గరికి అనమాట లిన్ వయ్యి వచ్చేసి, నువ్వు అసలు ఎందుకు మళ్ళీ తిరిగి వచ్చావు, ఇప్పుడు నువ్వు ఫారెన్కి వెళ్ళిపోయావు కదా, అక్కడే ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు తిరిగి వచ్చావు, మా డాడీ వచ్చేసి అప్పుడు నిన్ను మీ అమ్మని బయటకు గెండేసాడు, ఆ విషయం నువ్వు మర్చిపోయావు, ఇదిగో తీసుకో, నీకు ఎంత మనీ కావాలో అంత మనీ తీసుకొని నువ్వు మళ్ళీ ఫారెన్కి వెళ్ళిపో, మళ్ళీ నా జీవితంలోకి రాకంటేని నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు, నా పేరు యూజ్ చేసుకొని ఇన్ని రోజులు డబ్బు సంపాదించావు, మళ్ళీ అదే డబ్బు నువ్వు నాకు ఇవ్వాలనుకుంటున్నావు అంటేని ఇన్వై అంటది, నిన్ను అసలు నేను వదలను అనేసి అంటా ఉంటే, వదలకపోతే నువ్వు నన్ను ఏం చేస్తావు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా నేను ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి నేను ఇక్కడే ఉంటాను అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అది కనుక అసిస్టెంట్ అది కనుక DNA టెస్ట్ రిపోర్ట్ తీసుకుని హీరో దగ్గరికి వచ్చి ఉంటాడు. సో హీరో అయితే కనుక రిపోర్ట్ చూసేసరికి పాజిటివ్ వచ్చి ఉంటుంది అనమాట. సో ఇద్దరు పిల్లలు మన హీరో పిల్లలే. ఇంకా హీరో హ్యాపీనెస్తో ఇది కనుక హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ కూడా అనమాట వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుకుంటే ఇంటికి వెళ్తూ ఉండేసరికి వెనకాలే లిన్ వయ్యి కూడా వచ్చి ఉంటుంది. నిన్ను చూడు నేను వదిలి నిన్ను ఎలాగే నీ రోజు చంపేస్తా అనేసి లిన్ వయ్యి వెళ్తూ ఉంటే సేమ్ మన హీరో కూడా హీరోయిన్ కోసం వస్తూ ఉంటాడు కదా, హీరో కూడా చూస్తుంటాడు అనమాట. లిన్ వయ్యి వచ్చేసి హీరోయిన్ని పొడుస్తూ ఉండేసరికి అడ్డుగా మన హీరో వచ్చి ఉంటాడు. ఆ కత్తిపోట ఇది కనుక మన హీరోకి గుచ్చుకుని ఉండే అది చూస్తున్న మన హీరోయిన్ లూసర్ అనేసి అంటూ ఉంటే లిన్ వయ్యి మాత్రం నిన్ను నేను చంపేస్తా అనేసి మళ్ళీ హీరోయిన్ని పొడవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. లోపల అక్కడ బాడీ కోర్స్ వచ్చనమాట, దాన్ని పట్టుకుంటారు. బట్ మన హీరో అయితే కనుక హీరోయిన్తో నువ్వు ఏడవకు, నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అదేంటి అంటే నువ్వు హాన్ని అండ్ హించైని నన్ను డాడీ అని పిలవమని చెప్పు ఓకేనా అనేసి మన హీరో చెప్తా అనమాట. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటాడనమాట. హీరోయిన్ అలా పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హాస్పిటల్కి తీసుకొని వచ్చి ఉంటుంది. డాక్టర్ అయితే కనుక ఆపరేషన్ చేయాలనేసి ఆపరేషన్ చేస్తూ ఉంటే లోపల అసిస్టెంట్ వచ్చానమాట. లిన్ వయ్యిని పోలీసులకు చెప్పాను మేడం, మా సార్ మిమ్మల్ని కలవడం కోసం ఒక విషయం చెప్పడం కోసం వచ్చారంటేని ఏ విషయం చెప్దాం అనుకున్నారు అంటేని ఆయన నోడితే ఆయనే చెప్తారు మేడం, నేను చెప్పను అనేసి అసిస్టెంట్ అంటూ ఉంటాడు. లోపల డాక్టర్ వచ్చానమాట, ఆపరేషన్ చేశానమ్మా, ఆయనకి తొందరలోనే స్పృహ వస్తుంది, రేపు మార్నింగ్ కల్లా వస్తుంది అని చెప్పుంటాడు. సో హీరోయిన్ అనమాట హీరో దగ్గర ఉండే. నెక్స్ట్ డే మార్నింగ్కి హీరోకి అయితే కనుక హీరోకి మెలకు వచ్చి ఉంటుంది. డాక్టర్ వచ్చి చెక్ చేస్తాను అనమాట, పర్వాలేదు కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోద్ది అనేసి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి ఉంటాడు. హీరోయిన్ అనమాట హీరో దగ్గరికి వచ్చి మీరు ఏదో విషయం చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా, అసలు ఏంటి అనేసి హీరోని అడగక దానికి హీరో అంటాడు, 5 years ముందు లిన్ వయ్యి నేను ఫోర్స్ చేసి ఒకరి రూమ్లోకి పంపించింది కదా అంటేని, అవును ఆ విషయం మీకు ఎలా తెలుసు అనేసి హీరోయిన్ షాకింగ్గా అడుగుతూ ఉంటే ఆ రోజు రూమ్లో ఉన్నది నేనే అనేసి మన హీరో అని ఉంటాడు. సో వెంటనే హీరోయిన్ అనమాట, మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు, తను వచ్చేసి ఒక ముసలివాడు అన్నది అంటేని అందులో ఉన్నది నేను, నువ్వు వచ్చేసి రాంగ్ రూమ్లోకి వచ్చావు, అంతేకాదు నేను వచ్చేసి నిన్ను ఇప్పుడు పిల్లల్ని ఇవ్వి కట్ అనేసి నిన్ను ఫోర్స్ చేయను, నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే, నేను బలవంతం పెట్టను అంటే హీరోయిన్ అనమాట థ్యాంక్ యూ సార్, నాకు కొంచెం ఆలోచించుకోవడానికి టైం కావాలని చెప్పి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఇది కనుక అసిస్టెంట్ హీరోయిన్ అనమాట పోలీస్ స్టేషన్కి వచ్చి అనమాట. సో లిన్ వయ్యికి అది కనుక శిక్ష అది ఇచ్చుంటారు, 13 years జైలు శిక్ష అయితే కనుక పడి ఉంటుంది. సో లిన్ వయ్యి అయితే కనుక పోలీస్ స్టేషన్లో ఉంటే అక్కడ ఉండే ఖైదీలందరూ అయితే కనుక లిన్ వయ్యిని బాగా కొడతా ఉంటారు అనమాట పిచ్చిదానిలాగా అవ్వేసరికి. నెక్స్ట్ సీన్లో అయితే కనుక హీరోయిన్ హాస్పిటల్కి వస్తూ ఉంటుంది అసిస్టెంట్ తోటి. ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఉంటాడు జంగో. సో అసిస్టెంట్ అది కనుక వెళ్ళిపోయి హీరో దగ్గరికి వస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ అయ్యిండే. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట పిల్లలతో ఆడుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా హీరోకి డౌట్ వచ్చి ఉంటుంది, రే పిల్లలు ఇంతకుముందు మీరు ఎప్పుడు చూసినా డాడీ అంటూ ఉండేవారు కదా, ఇప్పుడు ఎందుకు డాడీ అనడం లేదు అంటేని, ఎందుకంటే మీరు మా అమ్మని పెళ్లి చేసుకోలేదు కాబట్టి అనేసి వీళ్ళు అంటారు. అనేసి మా అమ్మని పెళ్లి చేసి లవ్లో పాడేయండి అనేసి వీళ్ళిద్దరు సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఈ లోపల అసిస్టెంట్ కూడా వచ్చి ఉంటాడు. అదేంటి మేడం ఏరి అనేసి అసిస్టెంట్ అడుగుతూ ఉంటే మేడం వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్నారు సరే అని చెప్పగానే మా హీరో అనమాట ఏ ఫ్రెండ్ అనేసి బయటకు వస్తూ ఉంటాడు. సో జంగ్ అయితే కనుక హీరోయిన్కి సారీ చెప్పనమాట, నేను వచ్చేసి ఫారెన్కి వెళ్ళిపోతున్నాను, నేను మొన్న అలా చేసినందుకు సారీ, బట్ నాకు నీ మీద అయితే కనుక ట్రూ ఫీలింగ్స్ ఉన్నాయి, నువ్వంటే నాకు చాలా ఇష్టం, బట్ నీకు ఇష్టం లేదంటున్నావు కాబట్టి మనం ఫ్రెండ్స్గా ఉందాం ఓకేనా అనేసి తను అంటూ ఉంటాడు అనమాట. ఈ లోపల హీరో వచ్చానమాట, ఏంటి నువ్వు ఇక్కడ ఏం చేస్తావు అనేసి జంగన్ అంటూ ఉంటే ఏమీ లేదు నేను జస్ట్ గుడ్ బై చెప్పడానికి మాత్రమే వచ్చాను అనేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. సో పిల్లలు కూడా అనమాట వీళ్ళిద్దరిని వెనక నుంచి చూస్తూ ఉంటారనమాట, వీళ్ళిద్దరు అసలు ఏం చేస్తున్నారు అనేసి. అదంతా హీరోయిన్ చూసి నవ్వుతూ ఉంటుంది. హీరో అంటాడు నువ్వు ఎందుకు నవ్వుతున్నావు ఇప్పుడు అంటేని, ఏమీ లేదు నేను మిమ్మల్ని ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, సో మీరు వచ్చేసి నాకు హస్బెండ్గా మా పిల్లలకి ఫాదర్గా ఉంటారా అంటేని, నేను కూడా ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, నువ్వు కూడా నాకు వైఫ్గా నా పిల్లలకి తల్లిగా ఉంటావు అనేసి మన హీరో అడుగుంటాడు. సరే అనేసి వీళ్ళిద్దరు నవ్వుకుంటారనమాట పెళ్లి చేసుకుందాం అనేసి. నెక్స్ట్
సీన్‌లో అయితే గనుక హీరో మీటింగ్‌కి వెళ్ళాలనేసి అసిస్టెంట్ తీసుకొని వెళ్తా ఉంటే, హీరో అంటా ఉంటాడు, "ఎప్పుడు చూసినా నా వెనకాల ఎందుకురా తిరుగుతావు నువ్వు? ఎవరైనా ఒక అమ్మాయిని చూసి డేట్ చేసుకోవచ్చు కదా! మీటింగ్ లేదు, ఏమీ లేదు. నేను ఇప్పుడు నా ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనేసి" హీరో అనమాట వెళ్ళి పిల్లలనైతే గనుక హగ్ చేసుకుంటాడు. పిల్లలైతే గనుక డాడీ అని వచ్చేసి హగ్ చేసుకోనండి. సో, హీరో అనమాట పిల్లలతో మంచిగా అయితే గనుక తిప్పుతా ఉంటాడు. హీరోయిన్ కూడా చూసేసి హీరోయిన్‌తో కూడా నవ్వుతా ఉంటాడు. సో, వీళ్ళు నలుగురు ఇలా కలుసుకోవడంతోటి ఈ సీరీస్‌కి హ్యాపీ ఎండింగ్ పడిందనమాట. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో, ఈ డ్రామా బాగుందనేసి ఎక్స్‌ప్లనేషన్ చేశాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే. బాయ్.